తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి తెలంగాణ వ్యతిరేక శక్తుల కబంధ హస్త్రాల్లో నలిగిపోతా ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణ మీద దాడి, తెలంగాణ అస్తిత్వంపై, తెలంగాణ ఆత్మగౌరవంపై, మరొక్కసారి తెలంగాణపై జరుగుతున్నటువంటి దాడిగానే పరిగణించాలని చెప్పేసి కూడా నేనైతే ఖచ్చితంగా సూచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. బేసికల్గా చూస్తూ ఉన్నాం, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించిన వ్యాఖ్యల మీద ఆంధ్ర పోలీసులు ఇక్కడికి వచ్చి చేసినటువంటి ఓవర్ యాక్షన్ కావచ్చు, లేకపోతే నిన్న మహానాడు వేదికగా ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు ఆ బాబు దయా దాక్షిణ్యాల కోసమో లేకపోతే పదవి కాంక్ష కోసమో అసలు డిక్షనరీలో తెలంగాణనే లేదని చెప్పే మాటలు, ఆ తర్వాత సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అండర్లో ఉన్నటువంటి విద్యాశాఖ మీద ఇక్కడ సంబంధించిన మహిళా నాయకురాలు చేసినటువంటి ఒక అసమర్థ విద్యాశాఖ మంత్రి తెలంగాణలో ఉన్నాడని చెప్పేసి ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా మనం చూసినాం. దాని మీద కూడా ఇంతవరకు అయితే పెద్దగా ఖండన అయితే కనిపించట్లేదు. ఇక ఎన్టీఆర్ విగ్రహం, రైట్, ఎన్టీఆర్ గొప్ప నటుడు, నేను కాదనను. ఎన్టీఆర్ ఏమంటారు, ఆయన చరిష్మా చాలా గొప్పది, నేను కాదనను. కానీ ఈరోజు హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం సంబంధించిన దాని మీద రాత్రికి రాత్రే పెట్టడం, సరే పెట్టడం, దాని కూడా మనం దాని మీద పెద్ద ఆక్షేపణ ఏం లేదు. అతకడ ముందు రోషే విగ్రహం కూడా పెట్టిరు, దాని కూడా ఆక్షేపణ ఏం లేదు. సరే అతకడ ముందు వాళ్ళదో వీళ్ళదో తీసుకొని వచ్చి అసలు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులను తీసుకొని వచ్చాడు ఇలా పెడతా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన దాని మీద ఒక కాలోజీ విగ్రహం ఆంధ్రాలో ఎందుకు ఉండదు? ఒక గద్దర్ విగ్రహం కోసం పోయి బతలాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే వ్యవస్థలో మనం చూస్తుంటే ఎంత అదైతుందంటే మొత్తం తెలంగాణ మీద, తెలంగాణ సంబంధించిన దాని మీద, అరే మా అండర్లో ఉండే తెలంగాణ 10 ఏళ్ల పాటు మాకు కాకపోయిన తెలంగాణ మళ్ళీ ఇప్పుడు ఇక మా ఓడు వచ్చిండు, ఇక ఏమంటారుగా మా ఓడు వచ్చిండ్రు ఇక జల్తీయాలన్నట్టుగా మళ్ళీ ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన నాయకులు, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ పెట్టుబడిదారులు, ఆంధ్రాకు సంబంధించినటువంటి మీడియా పేరుతో వచ్చినంత వాళ్ళు మళ్ళీ తెలంగాణ మీద తమ దాడిని ప్రారంభం చేసినాయి. ఆ దాడిని ప్రారంభం చేసిన తర్వాత తెలంగాణ సంబంధించినటువంటి ఎవరైతే జర్నలిస్టులో లేకపోతే మేధావి వర్గమో మాట్లాడితే వాళ్ళ మీద కేసులు వేస్తున్నాయి, వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, వాళ్ళని హ్యూమిలేషన్ చేస్తూ ఉన్నాయి, వాళ్ళని వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఉన్నాయి. ఈరోజు వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడితే ఇక వాళ్ళ మీద మాట్లాడుతుంటే పోయి మళ్ళీ బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇదంతా ఎవరిచ్చిన ఊతం? దీనికి ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం బయట దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతామని చెప్పేసి ఆ రోజు కాళోజీ చెప్పిన మాట మరొకసారి తెలంగాణ ప్రజలు స్ఫూర్తికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ అస్తిత్వం మళ్ళీ ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో పడిపోయింది. 10 ఏళ్ల పాటు అన్నీ మూసుకొని కూర్చున్న వ్యవస్థలన్నీ ఒక్కసారిగా ఇట్లా పురివిప్తున్నాయి. 10 ఏళ్ళు కేసీఆర్ హయాంలో తెలంగాణకు రావడానికంటే చూడడానికి కూడా భయపడ్డ తెలంగాణ వ్యతిరేక శక్తులు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రిని పట్టుకొని, ఇక్కడ ఉన్నటువంటి తమకు అడుగులకు మడుగులతో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇక్కడ మళ్ళీ తమ ఏమంటారు ద్రోహాల్ని, తమ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చూసినాం ఈ మధ్య అక్కడ ఉన్నటువంటి సీఎం రమేష్ ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ స్థలాల దగ్గరికి వచ్చేసి తన స్థలం అని చెప్పేసి అల్జల్ చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొంతమంది మనం చూస్తున్నాం అమీర్పేటలో కానీ, కుక్కట్పల్లిలో కానీ కొన్ని ప్రాంతాలలో మళ్ళీ భూ కబ్జాలకు ఆంధ్ర సంబంధించినటువంటి వ్యాపారులు తెరలేపుతున్నారని చెప్పేసి కూడా మనకు వస్తున్నటువంటి సందర్భం. సరే ఏదేమైనా కూడా జాగో తెలంగాణ, తస్మత్ జాగ్రత్త, తెలంగాణ వ్యతిరేక శక్తులు మేల్కొన్నాయి, తెలంగాణని మరొక విఫల రాష్ట్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వంత పాడుతుండడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.